నూనెలో కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు వేసి వేయించుకొని దాని తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. 4 శనక్కాయ పప్పులు కొంచెం 2 స్పూన్లు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. చింత చిగురు నీళ్ళల్లో కడిగి దాన్ని కొంచెం నూనెలో వేసి ఒక టమాటా వేసి దగ్గరకు వచ్చేటట్టు వేపుకోవాలి. వీటిని మిక్సీలో వేసి జీలకర్ర, చిన్నులపాయ వేసి రోట్లో వేసి, లేదంటే రోల్ లేకపోతే మిక్సీలో వేసైనా ఉప్పు వేసి పచ్చడి చేసుకోవడం. దీన్ని చింత చిగురు పచ్చడి. ఇదిగోండి చింత చిగురు పచ్చడి రెడీ. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నెయ్యి వేసుకుని తినండి, ఇంకా బాగుంటుంది.